మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. రేపేనండి బీహార్ ఎన్నికల ఫలితాలు రేపే. ఈ బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనే మాట అలా ఉంచితే, బీహార్ ఎన్నికలు మనకు చాలా 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 విషయాలు చెప్పింది, పాఠాలు నేర్పింది, సందేశాలు ఇచ్చింది, బోధనలు చేసింది. ఎవరు ఎంత గ్రహిస్తారో ఏమో తెలియదు, కానీ మొత్తం దేశానికి మాత్రం ఒక గొప్ప సంకేతం అందింది. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పటికే చాలామంది తెలుసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమిటి, ఎస్ఐఆర్ ఏమిటి, ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది, ఎన్నికల ప్రక్రియలో ఏం జరుగుతుంది, ఇటీవల కాలంలో ఏం జరిగింది అనేది ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా కొంత చెప్తున్నారు. అయితే రేపు ఎవరు గెలుస్తారనేది పెద్ద ఉత్కంఠ. ఇండియా అలయన్సా లేదా ఎన్డీఏ కూటమి? 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అసలు ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా, ఎన్ని ఓట్లు వచ్చినా ఆయన చుట్టూ బీహారే తిరుగుతుందా? ఈసారి కూడా ఆయన చుట్టూనే, బీహార్ తన చుట్టూ తాను తిరుగుతూ నితీష్ కుమార్ చుట్టూనే తిరుగుతుందా, లేకపోతే మార్పు వస్తుందా ఏమిటి అనేటటువంటిది రేపు తేలిపోతుంది. రేపు తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటే రాజకీయాలు కొన్ని జరగవచ్చు, కానీ ఓవరాల్గా మిత్రులారా ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది చాలా ఉత్కంఠ. కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తానండి. ఓటింగ్, బంపర్ ఓటింగ్ 1951 తర్వాత బీహారు ఎన్నడూ చూడనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఓటర్ టర్నౌట్ బీహార్ చూసింది, దేశం చూసింది, ఎలక్షన్ కమిషన్ చూసింది. ఇదంతా ఎవరికి వాళ్ళే తమ విజయం అంటే తాము, ఎలక్షన్ కమిషన్తో సహా అందరూ చెప్పుకుంటున్నారు, అది వేరే విషయము. ముఖ్యంగా మహిళా ఓటర్లు పోటెత్తారు, ఎన్నడూ లేనంత విధంగా. సో ఎంత శాతం, ఎంత పోలైంది ఏమిటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ మహిళా ఓటర్లు దాదాపు మేల్ ఓటర్స్ కంటే, పురుషుల ఓటర్ల కంటే 10% ఎక్కువగా ఓటేశారండి. మహిళా జన సముద్రం పోటెత్తిందనమాట. ఇది ఇప్పుడు అందరూ కూడా శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుంది అని. సరే, రేపు పొద్దున్న ఫలితాలు తెలిసిపోతాయి, కానీ ఫలితాలు తెలుస్తాయి. ఫలితాలు తేలిన తర్వాత మరికొన్ని ఫలితాలు, ఆ ఫలితాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు కాస్త కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచించి, చరిత్రను పరిశీలించి, గతాన్ని వర్తమానాన్ని జోడించి ఒక నిష్కర్షగా చెప్పేటటువంటి వాళ్ళ డేటాను పరిశీలించిన తర్వాత ఈ వీడియోలో మీకు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నానండి. ఇది ఏమిటంటారంటే, ఎన్డీఏ వారు ఇది నితీష్ కుమార్ పట్ల మహిళలు చూపించినటువంటి అపారమైన గౌరవము, అభిమానము, అది వాళ్ళ ఓటింగ్లో ప్రతిఫలించింది అని చెప్పేసి ఎన్డీఏ వాళ్ళు నితీష్ కుమార్ పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల చూపించినటువంటి గౌరవం, మహిళలు అందుకనే అంత పెద్ద సంఖ్యలో వచ్చారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ లడ్డూలకి కూడా ఆర్డర్స్ ఇచ్చేశారు, ఎక్కడికక్కడ మిఠాయిలకి. నితీష్ కుమార్కి అయితే గుళ్ళు, గోపురాలు, మందిరాలు, మసీదులు, గురుద్వారాలు అన్నీ తిరిగేసి దండం పెట్టేసుకొని అన్నీ జరుగుతున్నాయి. కానీ లోపాయికారిగా ఆయన లాలూ ప్రసాద్తో కూడా టచ్లో ఉన్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అవన్నీ మనకు అనవసరం అండి. రేపటి నుంచి ఆ రాజకీయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు జరగబోయేది ఏమిటి, రేపు గెలిచేది నిజంగా ఎన్డీఏనా లేకపోతే మహాగఠబంధనా కాదు. ఓటు గెలుస్తుందా, నోటు గెలుస్తుందా? ఇది ఇక్కడ ఎందుకు మరి మహిళలు అంత పెద్ద ఎత్తున, వృద్ధులు అంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఓట్లు వేశారు అంటే, వీళ్ళు పథకాలు ప్రవేశపెట్టారు కదా. ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేయడానికి, ఎలక్షన్ కోడ్ అమలు కావడానికి కొద్ది రోజుల ముందే పథకాలు ప్రవేశపెట్టారు కదా. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అని చెప్పి
దాని పేరు మీద మహిళలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున దాదాపు 1,50,00,000 మంది మహిళలకు డబ్బులు వేశారు. సో వాళ్ళందరూ తప్పనిసరిగా మాకే ఓటు వేస్తారన్న ఒక భరోసాతో నితీష్ అండ్ పార్టీ ఉన్నారు. అలాగే ఇంకా ఏమేం పథకాలంటే మీకు నేను చెప్తాను. దాదాపు వృద్ధులు, వికలాంగులు, విడోస్, వితంతువులు వాళ్ళకి 400 రూపాయలు పెన్షన్ ఉండేది, దాన్ని 1,100 రూపాయలు చేశారు జస్ట్ బిఫోర్ ఎలక్షన్ స్టార్ట్స్. వాళ్ళు అలాగే కొంతమంది శిక్షామిత్రని, వికాసమిత్రని, అలాగే బేరోజ్గార్ యువత అని ఇలా రకరకాలుగా అనేక మందికి ఒకరికి 1,000 రూపాయలు, ఇంకొకరికి 2,000, 3,000 అలాగా కొన్ని పథకాల ద్వారా వాళ్ళకి కూడా డబ్బులు అందినాయి. ఇవన్నీ కలిపితే మిత్రులారా దాదాపు వీళ్ళ సంఖ్య ఎవరికైతే డబ్బులు పెంచారో లేదా డబ్బులు పంచారో వీళ్ళందరి సంఖ్య 40% ఉంటుంది. లెక్కలు డేటా తీశారు, 40% ఉంటుంది. మరి వీళ్ళందరూ ఇంత డబ్బు తీసుకున్న తర్వాత ఎన్నికల టైంలో వీళ్ళందరూ ఎవరికి ఓటేస్తారు? వచ్చి ప్రతిపక్షానికి ఓటేస్తారా? తప్పనిసరిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తారు. కాబట్టి మేము గెలుస్తామని నితీష్తో సహా ఎన్డీఏ మిత్రులతో సహా అందరూ కూడా వాళ్ళు భరోసాగా ఉన్నారు. తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి మహాగఠబంధన్కి, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఏమన్నాడయ్యా అంటే, అయ్యా లాస్ట్ టైం 2020లో ఎలక్షన్ జరిగినప్పటికీ ఇప్పటికీ 72 లక్షల మంది అధికంగా ఓట్లు వేశారు. 72 లక్షల మంది ఓట్లు వేశారు. ఈ ఓట్లు 72 లక్షల మంది ఓట్లు నియోజకవర్గం వైజ్గా పంచితే దాదాపు 32,500 సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి అంతమంది వస్తారు. ఒక్కొక్క నియోజకవర్గంలో మోర్ దాన్ 32,000 ఓటింగ్ పెరిగింది, యావరేజ్ని తీసి చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా నితీష్ కుమార్కి ఓటేయడానికి వచ్చారనుకుంటున్నారా? నితీష్ని గెలిపించడానికి వచ్చారనుకుంటున్నారా? వీళ్ళందరూ మాకే ఓటు వేశారు అని చెప్పి తేజస్వి యాదవ్ బల్లగుద్ది మరి నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పి ఆయన ఇలాగా ఎవరికి వాళ్ళే ఇంత పెద్ద టర్నౌట్ ఎప్పుడూ లేనిది. సెకండ్ ఫేజ్లో అయితే మొదటి ఫేజ్లో 64 సెకండ్ ఫేజ్లో అయితే 66.91 అంటే దాదాపు 67% ఓటింగ్. ఇందులో మహిళలు 3,51,00,000 మంది, పురుషులు 3,90,000 పైచిలుకు. పురుషుల కంటే మహిళలు 4,34,000 మంది అధికంగా ఓట్లు వేశారు. ఇదండి. కాబట్టి మహిళలు ముఖ్యంగా మహిళల మీద నితీష్ కుమార్ చాలా ఆశ పెట్టుకున్నాడు. ఎందుకంటే మహిళలకు, ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చింది ఆయన, ఇప్పుడు డబ్బులు పంచింది ఆయన. సో ఇదంతా సరేనండి. కాబట్టి ఇంతమందికి నేను ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా మహిళలకు ఇచ్చాను కాబట్టి నన్నే గెలిపిస్తున్నారని ఆయన భరోసాగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక డేటా తీసి ఆలోచించి ప్రజలు, ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఏం చెప్తున్నారయ్యా అంటే, నిజమే మహిళల సంఖ్య చాలా, అంటే గతంలో ఎన్నడూ చూడనంతగా ఈసారి ఓట్లు వేశారు. కానీ గతంలో కూడా 2010 నుంచి ఇప్పటి వరకు 4 దఫాలుగా ప్రతిసారి కూడా పురుషుల కంటే కూడా స్త్రీల ఓటింగే అధికంగా ఉంది. 2010లో, 2015లో, 2020లో ఓటింగ్ సరళిని బయటికి తీసి చూస్తే
ఒకసారి 4%, ఒకసారి 6%, ఒకసారి 7% ఇలాగా పురుషుల కంటే అధికంగానే మహిళలు ఓట్లు వేశారు. విచిత్రంగా పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య తక్కువ ఆ రేషియో. కానీ ఓట్ల దగ్గరికి వచ్చేసరికి మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేస్తున్నారన్నమాట. సో ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు, కాకపోతే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పోటెత్తి మహిళలు ఓటు వేశారు. ఎందుకంటే ప్రతి మహిళకి 10,000 రూపాయలు వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు తీసినటువంటి లెక్కల ప్రకారం మహిళలు 2010లోను, 2015లోను, 2020లోను కూడా వేశారు ఎక్కువగానే, ఈసారి అధికంగా వేశారు. కానీ జేడీయూ స్ట్రైక్ రేట్ ఏమిటి, నితీష్ కుమార్ స్ట్రైక్ రేట్ ఏమిటి అనేది కూడా ఒక లెక్క తీశారు. ఉదాహరణకి 2010లో ఆర్జేడీ 3వ స్థానంలో ఉంది. 2010లో జేడీయూ ఫస్ట్ పొజిషన్లో ఉంది, బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంది. 2010లో జేడీయూకి అంటే నితీష్ కుమార్ పార్టీకి 115 వస్తే, బీజేపీకి 91 వస్తే, ఆర్జేడీకి 22 మాత్రమే. 3వ స్థానంలో ఆర్జేడీ ఉంది. 2015 వచ్చేసరికి జేడీయూ ఆర్జేడీ అలయన్స్లోకి వచ్చారు. ఆర్జేడీ 80 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది 2015లో. జేడీయూ సెకండ్ ప్లేస్కి వచ్చింది. బీజేపీ 53తో థర్డ్ ప్లేస్కి పడిపోయింది. మళ్ళీ 2020కి వచ్చేసరికి 2020లో కూడా ఆర్జేడీయే ఫస్ట్ ప్లేస్లో ఉంది, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆర్జేడీ 75, బీజేపీ 74, జేడీయూ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. ఓవరాల్గా చూస్తే మరి మహిళలు ఎప్పుడూ కూడా అధికంగానే ఓట్లు వేస్తూ వచ్చారు కదా, అధిక సంఖ్యలోనే మహిళల టర్నౌట్ ఉంది కదా. కానీ నితీష్ కుమార్ స్ట్రైక్ రేటు మాత్రం పడిపోతూ వచ్చింది. ఇది లెక్క ఇప్పుడు తీసి చెప్పింది. ఏమిటయ్యా అంటే, ఎలా పడిపోతూ వచ్చిందంటే, 2010లో జేడీయూ ఓట్ షేరు 22.6% ఉంటే 2010లో, 2020కి వచ్చేసరికి 15.7%కి పడిపోయిందండి. ఇది సో నితీష్ కుమార్ అంటే మహిళలు ఒక పక్కన ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేస్తున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ స్ట్రైక్ రేటు ఎందుకు మరి ఎప్పటికప్పుడు పెరుగుతూ లేదు అనేది ఒక లాజికల్ పాయింట్ని బయటకు తీశారు. ఈసారి కూడా మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు కాబట్టి అది నితీష్ కుమార్కి వేశారని ఎందుకు అనుకోవాలి అనేది వీళ్ళ పాయింట్ అన్నమాట. ఇదే పాయింట్ని పట్టుకొని తేజస్వి యాదవ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడంటే, మరి ఇన్ని సర్వేలు గోదీ మీడియా చేసినటువంటి సర్వేలు కూడా ఏం చెప్పినాయి అంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారంటే నితీష్ కుమార్కి ఓన్లీ 16 to 17% మాత్రమే ప్రజలు అనుకూలత తెలిపారు నితీష్ కుమార్కి ప్రతి సర్వేలోనూ. మరి ఈ విధంగా చూసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి ఈ జనసముద్రం అంతా కూడా నితీష్ కుమార్కి అనుకూలంగా ఓట్లు వేస్తారని ఎందుకు అనుకుంటున్నారు అని ఆయన ప్రశ్న వేశాడనమాట. సో ఈ లాజిక్ ఒకటి వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు తీస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం బీజేపీ అలాగే జనతాదళ్ యునైటెడ్ జేడీయూ వీళ్ళు మాత్రం మాకే ఈసారి, ఎందుకంటే పథకాలు ఇన్ని ప్రవేశపెట్టాం కాబట్టి. కానీ ఇక్కడ మిత్రులారా, ఎవరు ఎన్ని లాజిక్లు చెప్పినా మనము ఆలోచించాల్సింది, ఆవేదన చెందాల్సింది, చింతించాల్సింది ఏమిటయ్యా అంటే, ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో 20 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడే పథకాలు అనౌన్స్ చేయడం ఎందుకు, వాళ్ళ ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయడం ఏమిటి? పేద రాష్ట్రం అండి దేశం మొత్తం మీద. ఆడవాళ్ళని ఇళ్ళ దగ్గర వదిలి
ఇళ్ల నుంచి మగవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడికో దేశాలు పట్టుకుపోయి పనిపాట్లు చేసుకొని డబ్బులు పంపితేనే కానీ కుటుంబాలు గడవు. లక్షలాది కుటుంబాలు. 100 రూపాయలు కళ్ళ కనబడితే ఆ మహిళకు పరమానందం. ఛట్ పర్వదినం కంటే మహానందం. అలాంటిది 10,000 రూపాయల కళ్ళ చూసిన మహిళ ఓటు వేయకుండా ఉంటుందా అనేటటువంటిది ఒక డౌటు నాకైతే ఉంది. నాకైతే ఆ డౌట్ ఉందన్నమాట. అయితే ఇదే ఓటు. అందుకనే ఓటు గెలుస్తుందా, నోటు గెలుస్తుందా, మనీ ఇక్కడ పని చేస్తుందా, లేదా ఈ పెద్ద ఎత్తున జనం మార్పు కోసం వచ్చారా? ఎందుకు ఎన్నికల టైంలో నువ్వు మాకు 10,000 ఇస్తే ఏమిటి, మాకు ఏటల కాలం మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టు 10,000 కాదు 25,000 సంపాదించుకునేటట్టు మాకు స్వావలంబన కావాలి అని నిజంగా ఆ ఆక్రోశంతో, ఆ విధమైనటువంటి ఆగ్రహంతో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు కూడా వేసే అవకాశం కూడా ఉందిగా. అంత జ్ఞానం ఉంటుందా? అంత పేదరికంతో కునారిల్లిపోతున్నటువంటి ఆ రాష్ట్రంలో మహిళలు అంతగా ఆలోచిస్తారా అని చెప్పేసి ఇంకొక పాయింట్. సో ఏది ఏమైనా ఇక్కడ వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని కాదు, ఓవరాల్గా మనకి అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే ఓటు గెలుస్తుందా నోటు గెలుస్తుందా అనేటటువంటిదే చూడాలి. బాధాకరమైన విషయము, ఎన్నికలు జరుగుతూ ఉండగా, ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా మనుషుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ వస్తున్నాయి. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధము? దీన్ని ఎవరూ ప్రశ్నించేవాళ్ళు లేరా? నువ్వు పరిపాలిస్తున్నావు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మొదలుపెట్టు పథకాలన్నీ, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే డబ్బులు పంపకాలు మొదలుపెట్టండి. ఇప్పుడు ఈ మహిళా రోజ్గార్ యోజన అనేటటువంటిది 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? 10,000 రూపాయలు వాళ్ళు ఏవో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చారు. వీళ్ళు ప్రకటించింది పథకం ఎప్పుడు, వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నది ఎప్పుడు, ఎవరెవరు ఏ మహిళ ఏ అప్లికేషన్ ఎవరికి పంపించింది ఆ డేటా ఇవ్వమనండి, ఇవ్వలేరు. కాబట్టి ఎన్నికల టైంలో పథకాలు ప్రకటించడము, డబ్బులు పంచడము ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము, ఎంతవరకు రాజ్యాంగబద్ధము, దీనిని ప్రశ్నించాలి. ఇప్పుడు రేపు మనకి ఎవరు గెలుస్తారని కాదు, నిజంగా నాకైతే ఈ పెద్ద ఎత్తున డబ్బు పంచారు కాబట్టి అభిమానంతో వాళ్ళు ఓటు వేసినా వేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటయ్యా అంటే వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని కాదు, ఓటు వేయాల్సిన కాలంలో నోటు ఎందుకు? మొన్ననే ఒక వీడియోలో మాట్లాడుకున్నాము, వెన్ దెర్ ఈజ్ ఏ హోప్ ఫర్ బయింగ్ ఓట్స్, వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ థెఫ్టింగ్ ఓట్స్? ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అని వీళ్ళు అంటున్నారే ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ అందరూ కూడా. సో ఓటు చోరీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రభుత్వ ఖజానా ఉంది. సరిగ్గా ఎన్నికల కాలంలో డబ్బుతో ఓట్లు కొనుక్కునేటటువంటి అవకాశం ఉన్నటువంటి దేశంలో ఓటు చోరీ చేయాల్సినటువంటి అవకాశం ఏంటి? ఇలాంటి ఇంతంత డబ్బు కేవలం 1,50,00,000 మంది మహిళలకు 12,000 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళకే, మరో 12,000-15,000 కోట్ల రూపాయలు ఇతర పథకాలకి. సో డబ్బు పంచడం ఎంతవరకు సబబు ఏమిటి అనేది దీన్ని నెగ్గదీసేటటువంటి వాళ్ళు, నెగ్గదీసి అడుగు సిగ్గులేని సమాజాన్ని అన్నట్టు ఈ నెగ్గదీసి అడిగేటటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ అయిపోతుంది, రేపొద్దున ఫలితాలు వస్తాయి, ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు మాయదారి డబ్బండి, డబ్బు మహా పాపిష్టిది అని అంటారే, అలాంటిది డబ్బు ఏమైనా చేస్తుంది, ఎంత పనైనా చేస్తుంది. డబ్బు ప్రమేయం లేకుండా, మరే విధమైనటువంటి దొంగతనం ప్రమేయం లేకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలాగా శాంతియుతంగా స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వచ్చే రోజు కోసం కలలు కందాము. రేపు ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటటువంటిది కాదు, చూద్దాం. ఓటు గెలుస్తుందా నోటు గెలుస్తుందా అని ఎవరు గెలిచినా ఏం చేసినా ఎన్నికల కాలంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు పంచడం అనేటటువంటిది అనధికారికంగా ఇంతకుముందు డబ్బులు పంచేవారు ఇప్పుడు అధికారికంగా పనిచేస్తున్నారు. అధికారికంగా లంచం ఇవ్వడం అన్నమాట. ఎందుకంటే వెనకాల అదానీలు అంబానీలు ఉన్నారు,
లక్షల కోట్ల డాలర్లకు పడగలెత్తినటువంటి కార్పొరేట్లు ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు పంచుతారు. అది కూడా ప్రభుత్వ ఖజానా ద్వారా పంచుతారు, అఫీషియల్గా పంచుతారు. ఏమిటి ఈ డ్రామా? ఏమిటి? దీన్ని ప్రశ్నించే రోజు వస్తుందా లేదా? దానికోసం మనం చూద్దాం. రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా ఏమిటి అనేది. అదొక ఔపచారికత అని అంటామే. ఔపచారికత అంటే ఫార్మల్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. చూద్దాం రేపు ఏమవుతుందో. ఇది మిత్రులారా, ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి చాలా తీవ్రమైనటువంటి విషయం అన్నమాట. అనధికారికంగా కాదు, అధికారికంగా డబ్బు పెట్టి ఓటు కొనుక్కోవడం అనే ప్రక్రియ ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్లో తారాస్థాయికి చేరినటువంటి స్థితిని మనం చూసాము. ఇది. థ్యాంక్ యూ.